వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. కన్నీరు తెప్పించిన గ్రూప్ 2. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి 15, 16 తేదీలో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు రావాలని టీజీపీఎస్సీ సూచించింది. అలాగే 9:30 తర్వాత గేట్లు క్లోజ్ చేస్తామని తెలిపారు. దీంతో చాలామంది అభ్యర్థులు సమయానికి సెంటర్కు చేరుకున్నారు. అయినా కొన్ని చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చారు. నిమిషం నిబంధన మేరకు వారిని సిబ్బంది ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. దీంతో కన్నీళ్లతో వారు వెనుదిరిగారు. బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం పరిశీలించారు. గ్రూప్ 2 పరీక్షకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా బుర్ర వెంకటేశం తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 2 పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు ఆందోళన లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. గ్రూప్ 3 కంటే ఎక్కువ శాతం మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కానీ ఈ గ్రూప్ 2 పరీక్షలకు సగానికి పైగా అభ్యర్థులు హాజరు కాలేదు. ఈ పరీక్ష కోసం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 76.96% మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తొలి సెషన్లో పరీక్ష జరిగింది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష నిర్వహించారు. కాగా టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపిన సమాచారం మేరకు ఉదయం జరిగిన పేపర్ 1 పరీక్షకు 2,57,981 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 పరీక్షకు 2,55,490 మంది హాజరయ్యారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్షలు మొదటి రోజు చాలా ప్రశాంతంగా జరిగాయి. కాగా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని నిబంధనతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. ఉదయం 9:30కే గేట్ క్లోజ్ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. అనుమతి నిరాకరించడంతో పలువురు కంటతడి పెట్టుకున్నారు. కొమరం భీం జిల్లాలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజీ గర్ల్స్ హాస్టల్లో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థిని నిమిషం ఆలస్యం రావడంతో అనుమతించని సిబ్బంది. దీంతో ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. మంచిర్యాల జిల్లాలో శ్రీ హర్ష డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు
ముగ్గురు అభ్యర్థులను లోపలికి అనుమతించకుండా అధికారులు వెనక్కి పంపించారు. కన్నీరు పెట్టుకున్న బాలింత మహిళ. జనగామ జిల్లాలో ఓ బాలింత మహిళ అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్న గ్రూప్ 2 పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఓఎంఆర్ సీట్ బయోమెట్రిక్ సమయంలో అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించిన అధికారులు అప్పటికే అరగంట పాటు అదే సెంటర్‌లోనే కూర్చోవడంతో సమయం వృధా అయింది. పరీక్షా కేంద్రంలోకి అనుమతించినప్పుడు సెంటర్ కోడ్ చూసి ఇది కాదు అని చెప్పిన అధికారులు దీంతో వెంటనే పక్కనే ఉన్న అసలు పరీక్ష కేంద్రానికి వెళ్ళిన అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక పరీక్ష కేంద్రం వద్ద కన్నీరు పెట్టుకుంటూ బాలింత మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి 5గురు గ్రూప్ 2 అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. నిబంధనల మేరకు పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. వరంగల్ ఎస్ఆర్ కాలేజీ సెంటర్లో గ్రూప్ 2 పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రానికి 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన రాంబాబు అనే అభ్యర్థిని నిర్వాహకులు లోనికి అనుమతించలేదు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా హాజరైన 19 మంది అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. ములుగు జిల్లా గ్రూప్ 2 పరీక్షకు సాధన స్కూల్ వద్దకి ఆలస్యంగా వచ్చిన 2 అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన భవానీ అనే అభ్యర్థిని కాగా మరొకరు కన్నాయిగూడెం మండలానికి చెందిన అభ్యర్థి. వివరాలు చెప్పకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్లిన అభ్యర్థులు సంగారెడ్డి జిల్లాలోని గ్రూప్ 2 పరీక్ష కేంద్రానికి 15 మంది అభ్యర్థులు వచ్చారు. లోపలికి అధికారులు అనుమతించలేదు. సంక్రాంతిలోగా 8,000 వీఆర్ఓ పోస్టుల భర్తీ త్వరలో నోటిఫికేషన్. తెలంగాణలో పడ్డ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. గ్రామాల్లో రెవెన్యూ కార్యకలాపాల అమలులో కీలక భూమిక పోషించే వీఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నడుం బిగించింది. ఇందులో భాగంగా త్వరలోనే 8,000 వీఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీఆర్ఓలు గ్రామ స్థాయిలో భూ పత్రాల నిర్వహణ, ఆదాయ పత్రాలు సేకరించడం, జనన మరణ, వివాహ ధృవీకరణ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. అంతేకాకుండా భూ పన్ను సేకరణ, గ్రామాలలో ఉండే భూములు, ఆస్తులు, వాటి పరిచయాల గురించి సరికొత్త సమాచారం సేకరించడం వంటి బాధ్యతలను కూడా వీఆర్ఓలు నిర్వర్తిస్తుంటారు. అయితే వీఆర్ఓలుగా బాధ్యతలు స్వీకరించడానికి అభ్యర్థులకు భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, గ్రామ పన్నులు వంటి విషయాలపై అవగాహన ఉండాలి. వీఆర్ఓలు సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తారు. గ్రామ స్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగం గ్రామ స్థాయిలో ప్రజలలో నేరుగా పనిచేయడం వల్ల వారికి ప్రభుత్వ విధానాలు,
చేరవేసేందుకు సహాయపడుతుంది. వీఆర్ఓ ఉద్యోగం గ్రామంలో ప్రజలకు సహాయం చేసేందుకు కాకుండా గ్రామీణ అభివృద్ధికి దోహదం చేయడంలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాగా రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వీఆర్ఓ పరీక్ష రాసే అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్ల మధ్యలో ఉండాలని, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం నియమ నిబంధనలు విధించనుంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని, అందుకు వీఆర్ఓలే కారణమని అప్పటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే వీఆర్ఓ వ్యవస్థలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్ఓలను వారి విద్యార్థి అనుభవం ఆధారంగా పలు ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేశారు. అప్పట్లో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను తిరిగి పటిష్టం చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది వీఆర్ఓలు ఉండగా మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. వచ్చే జనవరిలో సంక్రాంతి లోపే రాత పరీక్ష నిర్వహించి వీఆర్ఓల నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సిడబ్ల్యూహెచ్సి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో విధానంలో జనవరి 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.